ప్రధాని మోదీ బహిరంగ సభకు కాషాయ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు 5,000 మంది కళాకారులతో మంగళహారతుల మధ్య స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ప్రాంగణం ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యవేక్షించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మోడీ పర్యటనలో ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? మోదీ గారి యొక్క రాక అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నారు కాబట్టి మోదీ గారి బహిరంగ సభ ప్రాధాన్యత కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే అవుతుంది అనేది ఈ యొక్క సందేశము ఈ యొక్క బహిరంగ సభతోని మేము తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఇక్కడ 2 లక్షల మందితో మేము బహిరంగ సభ జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో ఎప్పుడు ఏ పార్టీ కూడా పెట్టినటువంటి ఒక రీతిలో మేము ఇక్కడ పెడుతున్నాము. కాబట్టి వారి యొక్క సందేశం వినడానికి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాబోతున్నారు. తెలంగాణ కార్యకర్తల్లో ఒక జోష్ నిండనుంది అనుకోవచ్చా ఈ సభ ద్వారా? డెఫినెట్గా ఒక గెలుపులు తప్పకుండా మనకు జోష్ నింపుతాయి. 3 రాష్ట్రాల గెలుపు భారతీయ జనతా పార్టీకి జోష్ నిండి కాబట్టి ఆ జోష్ కంటిన్యూ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ కూడా ప్రజలు కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఉత్సాహంతో బీజేపీ రేపు ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ సభ ద్వారా జోష్ కార్యకర్తల్లో నిండుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.